హాయ్ అండి. ఏంటి పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలో ఆనియన్స్, మెత్తటుప్పు, సోడా ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నానబెట్టినటువంటి పచ్చిపప్పు, శనగిత్తనాలు ఇవన్నీ వేసి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ తయారు చేయడానికి నేను రెడీ అవుతున్నానండి. ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని దాంట్లో మైదా పిండి వేసి కరివేపాకు ఇవి నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం వేసేసి ఆ గిన్నెలో వేసి కాస్త కలపాలండి. బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేయాలి చేతితోటి. నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం వేసానండి. ఆనియన్స్, సోడా ఉప్పు, మెత్తటుప్పు, ఆనియన్స్ని బాగా చేతితో నలిపి వేస్తే క్రష్ అయ్యి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయండి. కోసిన వెంబటనే కట్ చేసి వేయకూడదండి. కొంచెం చేతితో క్రష్ చేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయండి, బాగుంటుంది. ఇంకా కళాయిలో ఆయిల్ పోసి అది హీట్ అయ్యే లోపల నేను పిండిని కలిపేసేసి పక్కన పెట్టానండి. అదిగో ఆ విధంగా పిండి వస్తుందండి. కలిపితే చక్కగా అన్నీ మిక్స్ అవుతాయి నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ. ఇంకా బాండీ వేడవినాక చిన్న చిన్న రోల్స్ లాగా వేసుకోవాలండి. ఫ్రెష్ ఆయిల్ అయితే కనుక కళాయిలో వేసిన వెంటనే పునుగులు కలర్ చేంజ్ అవ్వండి, అట్లా వైట్గానే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పునుగులు చేస్తాం. కళాయిలో వేసిన వెంటనే పునుగులు అట్లా వైట్గానే ఉంటాయి. అవి ఉడకంగా మనకి రెడ్డిష్ కలర్లోకి వస్తాయి. అప్పుడు బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. సెకండ్ వై థర్డ్ వై వేసినప్పుడు మాత్రం కలర్ ఫస్ట్గానే చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఫ్రెష్ ఆయిల్ పోస్తే కనుక ఆయిల్లో వైట్గానే ఉంటాయండి. ఎందుకంటే మనం మైదా పిండి కలిపాం కాబట్టి వైట్గా ఫ్రెష్గా రౌండ్గా ఉంటాయి. చూడండి బాల్స్ అన్నీ ఎంత నీట్గా రౌండ్గా ఉన్నాయో నేను వేసిన పునుగుల బాల్స్ అన్నీ చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్ట్ బాగుంది. కరివేపాకు, పచ్చిమిరకాయలు మంచిగా చక్కగా సెట్ అయినాయండి నేను వేసిన ఐటమ్స్ అన్నీ. ఉప్పు అయితే ఖచ్చితంగా సరిపోయిందండి, బాగుందండి. పునుగులు ఈవినింగ్ స్నాక్స్కి ఈరోజు తయారు చేశానండి. బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా రెడీ చేసేసి ఉంచాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవకండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.